హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో మీరు ప్రజెంట్ కొత్తగా నేర్చుకుంటున్నారా? మీరు ఇవాల్టి వీడియో నుంచి అండ్ అప్కమింగ్ వచ్చే అన్ని వీడియోస్ని మీరు 1 by 1 చూస్తే మీకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా యూజ్ చేయాలో తెలిసిపోతుంది. అలాగే మీరు కంప్యూటర్లో బిగినర్స్ అయితే కనుక ఈ కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో బేసిక్స్ మొత్తం మీరు నేర్చుకోనుకుంటే కనుక పార్ట్ వైజ్గా మన ఛానల్లో అప్లోడ్ అవ్వబోతున్నాయి. సో సపరేట్గా ఛానల్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. విండోస్ 11 ట్యూటోరియల్స్ అందులో పార్ట్స్ అన్నీ ఒక సీరియల్గా ఉంటాయి. ప్రతి వీడియో పార్ట్లో మీకు విండోస్ 11 ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. విండోస్ 11 ట్యూటోరియల్స్లో మనం ఫస్ట్ పార్ట్ మనం చూడబోతున్నాం. కొత్తగా వచ్చే ల్యాప్టాప్స్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ ఈ రోజు నుంచి అయితే నేను విండోస్ 11 ట్యూటోరియల్స్ని మొదలు పెడుతున్నాను. ఓకే, ముందుగా ఫ్రెండ్స్ మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో అంటే సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫస్ట్ స్క్రీన్ కనబడుతుంది అనమాట. దీన్ని లాగిన్ స్క్రీన్ అంటే. ఈ లాగిన్ స్క్రీన్లో మనకి ఏం కనబడుతుంది అంటే డేట్ అండ్ టైం షో అవుతుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఒకవేళ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాం లేదా మౌస్తో ఇట్లా ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ కంప్యూటర్ యూజర్ అకౌంట్ అనేది ఇక్కడ షో అవుతుంది. యూజర్ అకౌంట్ అంటే ఏంటి? మనం ఈ కంప్యూటర్కి ఏ పేరైతే పెట్టామో ఆ పేరు ఇక్కడ షో అవుతుంది. దాన్ని మనం యూజర్ అకౌంట్ అంటాం. ఇలాంటి యూజర్ అకౌంట్స్ అనేది మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు అయినా ఇక్కడ యూజర్ అకౌంట్స్ విండోస్ 11లో కానీ ప్రీవియస్ వర్షన్స్లో అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఏ యూజర్ అకౌంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా కంప్యూటర్లో ఒక యూజర్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను. బహుశా మీకు ఈ స్క్రీన్ కనబడకపోవచ్చు, బట్ నేను చెప్పినట్టుగా కొంచెం అర్థం చేసుకోండి. లేదంటే మీరు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినట్లయితే మీరు ఒకసారి విండోస్ బటన్ పట్టుకొని ఎల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మీరు లాక్ స్క్రీన్లోకి రావచ్చు. సరే, ఇప్పుడు నేను సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే సైన్ ఇన్ చేసేటప్పుడు ఒకవేళ మీ కంప్యూటర్కి పాస్వర్డ్ పెట్టుంటే కనుక పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మాకు తెలియదా అనేసి మీరు అనుకోవచ్చు, బట్ ఈ విషయం తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. సో నేను చాలాసార్లు కామెంట్స్ చూశాను, ఈ మాత్రం ఎవరికి తెలియదు అని చెప్పేసి సింపుల్గా కామెంట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. నేను వచ్చే వాళ్ళ గురించి కాదు, రాని వాళ్ళ గురించి నేను ఆలోచించి నేను చెప్తే కంప్యూటర్లో ఈ ఫైల్ ఎక్స్ప్లోర్ అనేది ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ పార్ట్లో నేను చెప్పదలుచుకుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్లో మిమ్మల్ని కలుద్దాం. అంతవరకు సరే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.